విరాట్ కోహ్లీ ఫెయిల్ అయితే అంటే డక్అవుట్ అయితే ఒకవేళ ఈ 2025 ఐపీఎల్లో ఒక మ్యాచ్లో ఆర్సీబీ పరిస్థితి ఏంటి? అది ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే సో మరి అదే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఊరంతా గెలుస్తుంది కానీ ఇంట్లో ఒక మ్యాచ్ ఓడిపోయింది చిన్నస్వామిలో, గుజరాత్ చేతిలో. సో లెక్కలు సరి చేయాల్సిన టైం వచ్చింది ఆర్సీబీకి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్లాష్ అనమాట, ఆర్సీబీ వర్సెస్ డీసీ అన్నది. ఎందుకంటే రెండు టాప్ టీమ్స్ మధ్య ప్రెసెంట్ పాయింట్స్ టేబుల్లో వన్ ఆఫ్ ది రెండు టాప్ టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. సో చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది, థ్రిల్లింగ్గా కూడా ఈ మ్యాచ్ జరుగుతుంది, ముందే చెప్తున్నాను. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. మ్యాచ్ నెంబర్ 24 చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఏప్రిల్ 10th స్టార్ట్ కాబోతోంది. సో ఫస్ట్ మనం చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్తో క్లియర్గా స్టార్ట్ చేద్దాం అనమాట. మీ అందరికీ తెలుసు చిన్నస్వామి స్టేడియం పిచ్ అనేది హై స్కోరింగ్కి మారుపేరు. బేసిక్గా ఈ మధ్య అన్ని చోట్ల హై స్కోరింగ్ వస్తుంది, కానీ ఒకప్పుడు చిన్నస్వామి అంటేనే ఒక రేంజు, ఒక క్యాపబిలిటీ, కెపాసిటీ ఉన్న గ్రౌండ్ అనమాట. సో అలాంటి రన్స్ వచ్చేటివి. చిన్న గ్రౌండ్ కాబట్టి మన ఇండియాలో ఉన్న అన్ని గ్రౌండ్స్తో కంపేర్ చేస్తే చాలా చిన్న గ్రౌండ్స్లో మేబీ టాప్ 3లో టాప్ 2లో ఉంటుందన్నమాట. అందుకే బ్యాట్స్మెన్స్ ఇక్కడ దుమ్ము లేపేస్తూ ఉంటారు. బౌలింగ్ పరంగా ఏంటి ఈ గ్రౌండ్లో పరిస్థితి అంటే, సో ఫాస్ట్ బౌలర్స్కి అసిస్టెన్స్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కంపేర్ టు అదర్ గ్రౌండ్స్. బట్ స్పిన్నర్స్తో కంపేర్ చేస్తే ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం అనుకూలిస్తుంది అనమాట. అయితే స్పిన్నర్స్ ఎప్పుడు గేమ్లోకి వస్తారు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో వస్తూ ఉంటారు అనమాట. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఎండింగ్లో, సెకండ్ ఇన్నింగ్స్లో ఇక 6-7 అవర్స్ అయిపోగానే స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు స్పిన్నర్స్కి కొంచెం అనుకూలిస్తుంది. అది కూడా చాలాసార్లు చెప్పా కదా, క్యాలిక్యులేటెడ్గా బౌలింగ్ చేసే స్పిన్నర్స్కి మాత్రమే అనుకూలిస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా చెప్పాలంటే బ్యాటింగ్ వికెట్ చిన్నస్వామి స్టేడియం మీ అందరికి కూడా బాగా తెలుసు. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది, ఏ మాత్రం సందేహమే లేదు. టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్కే వెళ్తాడు. బట్ నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఒక 200 అబోవ్ స్కోర్ కొట్టారు అంటే ఆటోమేటిక్గా సెకండ్ బ్యాటింగ్ టైంలో కొంచెం ఇబ్బంది పడతారనమాట. ప్రెజర్లోకి వెళ్ళిపోతాయి టీమ్స్ అనేవి. మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఈ రెండు టీమ్స్ గురించి మాట్లాడుతాను నేను. రెండు టీమ్స్లో కూడా మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి టాస్ గురించి ఆలోచించకుండా రిస్క్ డెసిషన్స్ తీసుకుంటే గెలుపు చాలా ఈజీగా వస్తుంది అనిపిస్తోంది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్కే వెళ్తాడు. T20 మ్యాచెస్ ఇక్కడ 193 జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 84 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 107 టైమ్స్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 180-200 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 170-180 ఉంది. సో హెడ్ టు హెడ్ చూసాము అంటే రెండు టీమ్స్ మధ్య 31 మ్యాచెస్ జరిగితే ఆర్సీబీ 20 మ్యాచెస్లో, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచెస్లో గెలిచిందనమాట. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచెస్ జరిగినప్పుడు ఆర్సీబీ 8 మ్యాచ్లో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్లో గెలిచింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఆర్సీబీ 10 మ్యాచెస్లో, ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచెస్లో. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఆర్సీబీ 10 మ్యాచెస్లో, ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచెస్లో. ఇదనమాట ఈ రెండు టీమ్స్ మధ్య డీటెయిల్డ్ హెడ్ టు హెడ్ రిపోర్ట్ అన్నది. మరి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది రెండు టీమ్స్ది? సో ఆర్సీబీ ప్రెసెంట్ సూపర్ ఫెంటాస్టిక్ ఒక మూడ్లో వెళ్తుందనమాట. వాళ్ళు ఏమి చేంజెస్ చేయరు. ఆ చేంజెస్ కనిపిస్తే మనకు ఆ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో చేంజెస్ జరుగుతాయి అనమాట. రషీక్ రావడము, సుయాష్ రావడము. బట్ ఈ మ్యాచ్లో నన్ను అడిగితే రషీక్ని తీసుకొని రావచ్చు. బట్ మేబీ వాళ్ళు మళ్ళీ సుయాష్కి ఛాన్స్ కూడా ఇవ్వచ్చు చిన్నస్వామి స్టేడియంలో. అంటే ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేస్తే ఆ డెసిషన్ తీసుకుంటారేమో అనిపిస్తోంది. సో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజత్ పటిదారు, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ హ్యాజల్వుడ్, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వద్దాం. ఒకవేళ విరాట్ కోహ్లీ ఫెయిల్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం చూసామంటే 2025 ఐపీఎల్లో ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. దాంతోపాటుగా పవర్ ప్లేలో ప్రెజర్ పెరగకుండా తను అవసరమైతే సింగిల్స్ దాని మీద ఫోకస్ చేస్తూ అలా బ్యాటింగ్ చేస్తున్నాడు అనమాట. సో ఫిల్ సాల్ట్ అగ్రెసివ్ నేచర్ తనది పక్కన పెట్టండి, వేరే విషయం. సో విరాట్ కోహ్లీ అన్నవాడు ఈ 2025లో ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మామూలుగా ఆడే విధంగా ఆడట్లేదు అనమాట, డిఫరెంట్గా ఆడుతున్నాడు. బట్ నన్ను అడిగితే మాత్రం విరాట్ కోహ్లీ ఒకవేళ డక్అవుట్ అయినా నో ప్రాబ్లం, ఆర్సీబీకి వచ్చిన భయమే లేదు ప్రెజెంట్ సిచ్యువేషన్లో. ఇంతకుముందు ఆ ఆర్సీబీ వేరు, ఇప్పుడు ఆర్సీబీ వేరు. ఎందుకంటే దేవదత్ పడికల్ బాగా ఆడుతున్నాడు, రజత్ పటిదార్ బాగా ఆడుతున్నాడు, లాస్ట్లో జితేష్ శర్మ బాగా ఆడుతున్నాడు. సో చాలా అద్భుతంగా ఉంది టీం అన్నది. ఒక టీంలో ఒకరు ఇద్దరు బాగా ఆడితేనే ఆ టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ అలాంటిది ఇక్కడ ఒక 3-4 బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి టీంకి కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు ఆర్సీబీ భయపడాలి అంటే, మీరు ఎప్పుడైనా సరే ఈ సీజన్లో ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి స్కోర్ బోర్డ్ చూడండి. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదారు, ఈ ముగ్గురు
తక్కువ స్కోర్లకి అవుట్ అయిన మ్యాచెస్ ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దేవదత్ పడికల్ మధ్యలో వస్తున్నాడు కానీ భారీ స్కోర్ చేయట్లేదు. ఆ రన్ రేట్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. పవర్ ప్లేలో ఏ రన్ రేట్ అయితే వస్తుందో ఆ రన్ రేట్ని తగ్గకుండా ఇంతకు ముందులాగా స్లోగా ఆడకుండా రిస్కీ షాట్స్ ఆడుతూ రన్ రేట్ మెయింటైన్ చేసినాడు. ఒక పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్తో ఆడుతున్నారు వాళ్ళు, ఆర్సీబీ వాళ్ళు. ఇది పరిస్థితి. ఇక బౌలింగ్ పరంగా చూసాము అంటే ఫెంటాస్టిక్ అనమాట. అంటే ముంబై మ్యాచ్లో మీరు చూసి ఉండొచ్చు, వాళ్ళు మధ్యలో అంత తడబడినా సరే మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి గేమ్ని వెనక్కి తెచ్చుకున్నారు. ఇలాంటివి మనం ఆర్సీబీ పరంగా చాలా తక్కువగా చూస్తుంటాం. సో అద్భుతంగా ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్. ఇటు ఫాస్ట్ బౌలింగ్ అయినా ఇటు స్పిన్ బౌలింగ్ అయినా. అయితే కంపేర్ టు స్పిన్ ఫాస్ట్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఇది పరిస్థితి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలా ఉంటుంది? సో సింపుల్ అనమాట. ఫ్యాఫ్ డు ప్లెసిస్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు కదా. ప్రెసెంట్ ఈ వీడియో చేస్తున్న టైంకి మనకి ఎటువంటి అప్డేట్ లేదు ఫ్యాఫ్ డు ప్లెసిస్కి సంబంధించింది. సో ఒకవేళ ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఫిట్గా ఉంటే తను ప్లేయింగ్ లోకి వచ్చేస్తాడు, ఓపెనర్గా ఆడతాడు. లేదంటే మాత్రం కేఎల్ రాహుల్ ఓపెనర్గా కంటిన్యూ అవుతాడు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వస్తే కేఎల్ రాహుల్ 2 డౌన్కి వెళ్ళిపోతాడు అనమాట. ఇది పరిస్థితి. అప్పుడు సమీర్ రిజ్వీ బయటకు వెళ్లాల్సి వస్తుంది, కేఎల్ రాహుల్ వస్తాడు కాబట్టి. ఇలా ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఏ చేంజెస్ జరగవు వీళ్ళు ప్లేయింగ్ ఎలెవెన్లో. సో జేక్ ఫ్రాసర్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పొరెలు, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్. సో ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఉండే అవకాశం ఉంది. అయితే వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే జేక్ ఫ్రాసర్ ఒక పెద్ద ప్రాబ్లం. మామూలుగా అయితే జేక్ ఫ్రాసర్ చేసింగ్ మ్యాచ్లు ఆడు. ఈ సంవత్సరం ఏ ఇన్నింగ్స్ ఆడట్లేదు, ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడట్లేదు, సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆడట్లేదు. అది వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతుంది. బట్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల టీం ముందుకు వెళ్తుంది అనమాట. సో అభిషేక్ పురేల్ మంచి టచ్లో కనిపిస్తున్నాడు. కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ చూసాం, ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆడాడు అనమాట, ఒక మంచి ఆ వికెట్ పైన. ఇక నెక్స్ట్ ట్రిస్టన్ స్టబ్స్ గురించి భయపడాల్సిన పని లేదు. ఇంకా అతనికి తన టాలెంట్ చూపించే అవకాశం పెద్దగా రాలేదు ఈ 2020 ఐపీఎల్లో. వస్తే మాత్రం దుమ్ము దులిపేస్తాడు. ఇక నెక్స్ట్ అశుతోష్ శర్మ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. సో జేక్ ఫ్రాసర్ ఒక వీక్ లింక్ కనిపిస్తుంది. అతను ఒకవేళ ఆడడం మొదలు పెడితే ఇక వీళ్ళు ఆపడం కష్టం అవుతుంది. బౌలింగ్ పరంగా చూసామంటే వీళ్ళకి మిచెల్ స్టార్క్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు అనమాట. పవర్ ప్లేలోనే వికెట్స్ తీయడము అది బాగా జరుగుతుంది. ఇక స్పిన్ బౌలింగ్ పరంగా మనం ఏమంటారు క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు, విప్రజ్ నిగమ్ కూడా వేస్తున్నాడు. సో ఈ విధంగా ఉందన్నమాట ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్. మరి ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్. సో ప్రిడిక్షన్స్ అనమాట, ఎవరు ఆడతారు, ఎవరు ఇబ్బంది పడతారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం మెయిన్ ప్రిడిక్షన్ లాస్ట్లో చూద్దాము. సో ఫస్ట్ మీరు చూసారంటే విరాట్ కోహ్లీ వర్సెస్ మిచెల్ స్టార్క్. దీనికోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఏం జరుగుతుందా అని చెప్పి. 72 రన్స్, 0 outs, స్ట్రైక్ రేట్ 232. మాము ఇది చూస్తేనే షాక్ అనమాట. విరాట్ కోహ్లీకి 232 స్ట్రైక్ రేట్, అది కూడా అగేన్స్ట్ మిచెల్ స్టార్క్. ఇక రేపు చూసుకోండి ఏం జరుగుతుందో. పడితే వికెట్ పడాలి, లేదా 6 పోవాలి, ఇదే ఉంటుంది మ్యాచ్లో. ఇక లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ అక్షర్ పటేల్. 14 runs, ఒకసారి అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 82 ఉంది. ఇక టిమ్ డేవిడ్ వర్సెస్ మోహిత్ శర్మ. రన్స్ 10, అవుట్స్ 1, స్ట్రైక్ రేట్ 125. ఎస్, మీరు చూస్తున్న నిజమే. ఎందుకు మిగతా బ్యాట్స్మెన్ ప్లేయర్ బ్యాటిల్ లేదు అంటే, సో ఎవరు కూడా ఏ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కూడా ఏ ఆర్సీబీ బ్యాట్స్మెన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. పెద్దగా మనం వెయిట్ చేసే ప్లేయర్ బ్యాటిల్ కనిపించట్లేదు. అందరూ చాలా కంఫర్టబుల్గా ఆడారనమాట. అప్పుడప్పుడు ఒక వికెట్ పడి ఉంటుంది, అది కామన్. స్ట్రైక్ రేట్ బాగుంది, నేను అందుకే పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదనమాట ఇక్కడ. బట్ ప్రిడిక్షన్స్ విషయానికి వచ్చాము అంటే ఈ రోజు నాకు ఎందుకో ఫిల్ సాల్ట్ స్టార్మ్ చూస్తాము అనిపిస్తోంది. రెచ్చిపోయి ఆడతాడేమో అనిపిస్తుంది అనమాట. అయితే తను ఎప్పుడు ఆడతాడు అంటే మిచెల్ స్టార్క్ని జాగ్రత్తగా ఫేస్ చేసినప్పుడు మాత్రమే. ఎందుకంటే మిచెల్ స్టార్క్ బౌలింగ్ చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. పవర్ ప్లేలో ప్రెసెంట్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఫిల్ సాల్ట్ కొంచెం జాగ్రత్తగా ఆడాడంటే మాత్రం ఇక రెచ్చిపోతాడు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్. లాస్ట్ మ్యాచ్ కూడా ఆడదాం అనుకున్నా, ఆడలేదు. బట్ ఈ మ్యాచ్లో నాకు ఎందుకు లియామ్ లివింగ్స్టన్ దగ్గర నుంచి ఒక మంచి డీసెంట్ నాక్ వస్తుంది అనిపిస్తుంది. నాకు డీసెంట్ నాక్స్ ఎలాంటివి అంటే క్యాచ్ అవుట్ లేకుండా మంచిగా రన్ రేట్ పెంచుకుంటూ ఇలా ఆడడం అనమాట. మీరు లాస్ట్ మ్యాచ్ కాక బట్ లాస్ట్ మ్యాచ్ కూడా లియామ్ లివింగ్స్టన్ ఆడాడు, కానీ క్యాచ్ అవుట్స్ ఇవ్వడము అలాంటివి చేసి కొట్టాడు. అలా కాకుండా డీసెంట్గా వెళ్ళిపోవాలి, నాకు అది నేను అనుకుంటున్నాను. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ చూసామంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ కృణాల్ పాండ్యా. 69 runs, ఒకసారి అవుట్ అయ్యాడు, 123 స్ట్రైక్ రేటు. కేఎల్ రాహుల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. రన్స్ 102, అవుట్స్ 1, స్ట్రైక్ రేట్ 112. కేఎల్ రాహుల్ వర్సెస్ జోస్ హ్యాజల్వుడ్. రన్స్ 44, అవుట్స్ 1, స్ట్రైక్ రేట్ 137. సో సేమ్ పరిస్థితి అనమాట. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ కూడా పెద్దగా మాట్లాడుకునే ప్లేయర్ బ్యాటిల్ మనకు కనిపించట్లేదు. ఈవెన్ నేను ఇంకా ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ జోస్ హ్యాజల్వుడ్ చెప్పలేదు. మనోడు కూడా సేమ్ 230 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు అగైనెస్ట్ జోస్ హ్యాజల్వుడ్. సో ఒకే రకంగా ఉన్నాయి టీమ్స్. ఇటు బ్యాటింగ్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరు, వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరు అనమాట. చాలా అద్భుతమైన కాంటెస్ట్ మనం చూడబోతున్నాము. అది కూడా రెండు ప్రెసెంట్ టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి 2025 ఐపీఎల్లో. సో ప్రిడిక్షన్స్ ఏంటి అంటే జేక్ ఫ్రాసర్తో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న గ్రౌండ్, బ్యాటింగ్ వికెట్, మేబీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయొచ్చు, సెకండ్ బ్యాటింగ్ చేయొచ్చు. చిన్న గ్రౌండ్ అనేది గుర్తుపెట్టుకోండి. జేక్ ఫ్రాసర్ ఎక్కువగా హిట్టింగే చేస్తూ ఉంటాడు అనమాట. మిస్ హిట్స్ అయినా కూడా
ఏమంటారు అవుట్ ఆఫ్ ది స్టేడియం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ గ్రౌండ్లో. కాబట్టి జేక్ ఫ్రాసర్ జాగ్రత్తగా ఉండాలి, జేక్ ఫ్రాసర్తో ఆర్సీబీ జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ ట్రిస్టన్ స్టబ్స్ ఈరోజు ఛాన్స్ వస్తుందేమో అనిపిస్తుంది, మంచి నాక్ ఆడతాడు అనిపిస్తుంది అనమాట ఈ 2025 ఐపీఎల్లో అగేనెస్ట్ ఆర్సీబీ. ఇదనమాట నా ప్రిడిక్షన్స్. మరి ఎవరు గెలుస్తారు మెయిన్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే చూడండి, అంత ఈజీ కాదు ఈ మ్యాచ్, ఎందుకంటే మీ కళ్ళ ముందు నేను రిజల్ట్స్ అన్ని పెట్టాను అనమాట. ఏ బౌలరు ఏ బ్యాట్స్మెన్ పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు, కాబట్టి గ్రౌండ్లో దిగాక ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకే ఉంటుంది. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది మాత్రం ఇక్కడ ఎవరికి ఉండదు, ఎందుకంటే మీకు తెలుసు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ పాపం అలాంటి చెప్పకూడదు, అవేమి ఉండవు. బట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే మాత్రం నన్ను అడిగితే మాత్రం 60% ఆర్సీబీ, 40% ఢిల్లీ క్యాపిటల్స్, అంతే. ఇంతకు మించి నేనేం చెప్పలేను అనమాట. 60% అంటే ఆర్సీబీ కొంచెం ఫేవర్ ఇస్తున్నాను, దానికి కారణం వాళ్ళు ఇస్తున్న కమ్బ్యాక్స్. అండ్ ఢిల్లీకి ఎందుకు నేను ఫేవర్ ఇవ్వట్లేదు అంటే కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. మీరు ఫస్ట్ మ్యాచ్ చూసారంటే వీళ్ళు గెలిచినది అశుతోష్ శర్మ ఫెంటాస్టిక్ నాకు వల్ల. ఇక తర్వాత వీళ్ళు బాగానే ఆడుతున్నారు, కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఓపెనింగ్లో ఎప్పుడైతే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయో అప్పుడు ఆ టీం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే నేను కొంచెం ఫేవర్ అన్నది ఆర్సీబీకి ఇస్తున్నాను. 60% ఆర్సీబీ, 40% ఢిల్లీ క్యాపిటల్స్. ఇది పరిస్థితి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.